వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచిన, విక్రయించిన పేలుడు పదార్థాల చట్టం ఐపీసీ సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని పొదలకూరు ఎస్ఐ మహ్మద్ హనీఫ్ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకుని బాణాసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచిన, తయారు చేసిన, విక్రయాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాణాసంచా విక్రయ, తయారీ లైసెన్స్ కలిగిన దుకాణదారులు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పొదలకూరు మండల ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ స్టాక్ పాయింట్స్ యజమానులకు, ఫైర్ క్రాకర్స్ సేల్స్ చేసే వర్తకులకు అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, మీ ప్రదేశాలలో కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి స్టాక్ పాయింట్ కానీ ఎటువంటి సేల్స్ కానీ నిర్వహించరాదు. అటు చేసినట్లు కంపల్సరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ చట్టం అతి ఇంపార్టెంట్ చట్టం. అది చాలా కఠినమైన శిక్ష ఉన్నాయి. దాంట్లో 12 సంవత్సరాల జైలు శిక్ష, జీవితకాలం జైలు శిక్ష లాంటివి ఉంటాయి. ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్, ఆ సెక్షన్లో కనుక ఎవరైనా ఆ సెక్షన్ ప్రకారం నేరం చేస్తే కనుక అలాంటి సెక్షన్ ఉంటాయి కాబట్టి, అలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఈ క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్ స్టాక్ పాయింట్స్ నిర్వహించడం కానీ, పర్మిషన్ లేకుండా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు చేయడం కానీ జరపరాదు. అట్లా జరుపుతున్న వల్ల స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, దీపావళి సందర్భంగా అందరూ కూడా షాప్స్ వాళ్ళకి పొదలకూరు మండలంలో, పొదలకూరు టౌన్లో హంసరెడ్డి కళ్యాణ మండలంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం లాగానే అక్కడే అదే ప్రదేశంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ గారు, ఎంపీడీఓ గారు అందరూ మండల కమిటీతో మాట్లాడుతుంది. సో దీపావళి ఫైర్ క్రాకర్స్ వర్తకులకు కూడా ఏంటంటే కంపల్సరీ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే, అది సంబంధిత అధికారుల దగ్గర పూర్తి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు పాయింట్స్ నిర్వహించుకోవాలి, సెల్స్ పాయింట్స్ నిర్వహించుకోవాలి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలులో వేడుకగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన మాగుంట అభిమానుల మధ్య మాగుంట కార్యాలయంలో కోలాహలంగా కేక్ కటింగ్ చేశారు. మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలశ్రీ వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, బాచిన చెంచుగరటయ్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా అధికారులు, నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షలతో మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు భక్తి శ్రద్ధతో పూర్తి చేశారు. 102 రోజుల హుండీ లెక్కింపులో 59,79,520 రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం, 69 గ్రాముల వెండి, అమెరికా డాలర్లు 185, సింగపూర్ డాలర్లు 15, యుఏఈ దిరామ్స్ 30, సౌదీ రియాల్స్ 15, సెంట్రల్ బ్యాంక్ అరదినార్
నేపాల్ 10 రూపాయలను భక్తులు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, మెప్మా సభ్యులు, రామలింగ చౌడేశ్వరి దేవి మహిళా సేవా సమితి, శ్రీ చెంగాలమ్మ భక్త బృందం, విశ్రాంతి బ్యాంక్ ఉద్యోగులు, పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాలుపంచుకున్నారు. గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం సుధీర్ బాబు పర్యవేక్షణలో సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బి ప్రసన్నలక్ష్మి సమక్షంలో హుండీ లెక్కింపును పూర్తి చేశారు. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి పట్ల భక్తుల అంచంచల విశ్వాసం ఫార్మాలిటీస్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ 75,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. జిల్లా అధికారి నాగమణి ఆదేశాల మేరకు లంచం డిమాండ్ చేసిన ఫీల్డ్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాత్రూమ్ బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరా ఉంచి వివాహిత స్నానం చేసే దృశ్యాలు రికార్డు చేసిన ఇంటి యజమానితో పాటు ఎలక్ట్రీషియన్ పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంటి యజమాని అశోక్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం గాలిస్తున్నారు.
42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన తెలంగాణ బంద్కు శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గాని పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి వద్ద హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హనుమాన్ విగ్రహం ఎడమ చేయితో పాటు గదను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ దర్యాప్తు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ కు వెళ్తూ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించిన నవీన్ యాదవ్ కోసం పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ కోసం ట్రాఫిక్ మొత్తం ఆపేసిన పోలీసులు మైత్రివనం నుండి యూసుఫ్ గూడ వెళ్లే వాహనాలను సైతం దారి మళ్లించి ప్రజలను ఇలా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తిట్టిపోశారు. వాళ్ళకి వెళ్ళిందన్నా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. Let's
చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.